హ్యాపీ న్యూ ఇయర్. ఎలా థ్యాంక్ ఉన్నారు? యూ. మనం విష్ యూ ద ఒక సేమ్. చాలా నూతన సంతోషం. సంవత్సరం. అవును, మనం ఒక కొత్త దినంలో ప్రవేశించాం. ఏంటి కొత్తది అనేది మరోవైపు, బట్ హ్యాపీ న్యూ ఇయర్ అని అందరూ చెప్తున్నారు. ఒక్కొక్క న్యూ ఇయర్ ఆరంభంలో హ్యాపీగా ఉండాలనే నమ్మకంలో, విశ్వాసంలో చెప్తున్నాం. అవును. హ్యాపీ న్యూ ఇయర్ గా ఉండాలి. అవును అది హ్యాపీ న్యూ ఇయర్ గా ఉండడం లేనిది దేవుని చేతిలో ఉంది, మన అవును. చేతిలోనూ ఉంది. అవును సాధారణంగా అది హ్యాపీ న్యూ ఇయర్ గా ఉండాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు. బట్ మనము అది ఎలా ఉంచుకుంటున్నాం మన దగ్గరే ఉంది కదా. అవును. దేవుడు మనకి ఇచ్చేస్తాడు, అది మనము ఎలాగా హ్యాండిల్ చేస్తాం అనేది ఉంది కదా. కాబట్టి చాలా సంతోషం. గడచిన ఒక సంవత్సరం అవును ముగించాం. ఫాస్ట్ గా అయిపోయింది. ఇప్పుడే 12 ప్రారంభించినట్టుంది. నెలలు అప్పుడే పరిగెత్తి ముగించాం. ముగించాం. అదే ఒక పెద్ద ఆశీర్వాదం అవును. కదా మనకి. దినాలు పరిగెత్తుతూ ఉన్నాయి. అయితే ఒక విషయం ఏంటంటే, సంవత్సరాలు దాటి వస్తున్నప్పుడు సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి, ధరలు ఎక్కువైపోతున్నాయి. ఆ తర్వాత చుట్టూ చూస్తే గనక మనకి హ్యాపీగా ఉన్నట్లు ఎక్కువగా చెప్పలేం. అయితే వీటి మధ్యలో దేవుడు ఏం చెప్తున్నాడు అనే విషయం తెలుస్తోంది. నిజంగా ఇది వ్యత్యాసంగా ఇంకొకటి ఉంది కదా. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, బర్త్డే ఉంటుంది కదా, ఒక అవును. సంవత్సరం ముగిస్తున్నాం. అవును దీన్ని మనం ఎలా చూస్తున్నామంటే, బిడ్డకి సంవత్సరము 2 సంవత్సరాలు అలా 20-50 ఏళ్ళు అవుతుంది, సంతోషంగా జరుపుతున్నాం. ఇది ఒక యాంగిల్లో చూస్తున్నాం. మరో యాంగిల్లో అది చూస్తే తన జీవితంలో 50 ఏళ్లు ముగిసింది, ఇంకా మిగతా కొంచెమే ఉంది. 20, 25, 30 ఉంటుంది. ఈ యాంగిల్లో చూస్తే దుఃఖమైపోతుంది. ఎలా అందువల్ల చూస్తున్నాము? ఎలా చూడనారంభిస్తున్నామంటే, సరే ఒక 50 ముగిసినా అది సంతోషంగా చూద్దాం అనేటువంటిదే. ఇప్పుడు మనం 2025 ముగిసి 2026లోకి వచ్చాం. లెక్క ప్రకారం చూస్తే ఈ సంవత్సరంలో పరిగెత్తడానికి దేవుడు ఎంత కృపనిచ్చాడు. బైబిల్ అంతటా ఉన్న మంచి విషయం ఏంటంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ముగించాను దేవుని కృప వల్ల. రానున్న సంవత్సరాన్ని ఒక ఎక్స్పెక్టేషన్తో ఇలాగుంటుంది అలాగుంటుంది, దేవుడు ఏం చేస్తాడు ఎలా చేస్తాడు అనేటువంటిది మనం ఎప్పుడు ఎదురు చూస్తాం. అది ఒక ప్రేయర్. అయితే థ్యాంక్స్ గివింగ్ అనేది లేదు ఇప్పుడు మనకి, అది మర్చిపోయాం. కృతజ్ఞతా హృదయులై ఉండు అని ఉంది. ఈ సంవత్సర కాలములో ఎంతమంది ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళుంటారు? ఎన్నో దేశాలలో ఎన్నో శోకాలు, యుద్ధాలు, భూకంపాలు ఎన్నెన్నో జరిగాయి కదా. ఇవేవి కాకుండా మిమ్మల్ని నన్ను మంచిగా ఉంచాడు కదా. అవును. ఇది ఎంత గొప్ప కాపాడి కొనిపోతున్నాడు. బ్లెస్సింగే కదా. అవును అప్పుడు దీనికి మొదటిగా థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి కదా మనం. అవును అవును ఆరంభించే నోట్ అలాగే ఆ ఉంది. నోట్లోనే ఇప్పుడు యాక్చువల్గా మా అమ్మ ప్రభులో నిద్రించారు. అందరూ ఈ మెమోరియల్ మీటింగు ఇలా అలాని చెప్తే నేనన్నా థ్యాంక్స్ గివింగ్ మీటింగే పెట్టాలి. ఎందుకంటే నాకొక మంచి తల్లినిచ్చారు, నాకు ఆమె ఎంతో ఒక బ్లెస్సింగ్ గా ఉండింది, రోల్ మోడల్ బ్లెస్సింగ్ గా ఉండింది, మంచిగా పెంచింది. సో ఇటువంటి తల్లి లేదు అన్న శోకము కంటే ఇలా ఒకరినిచ్చారనేదే ఒక బ్లెస్సింగ్ కదా. నేను అలాగే చూశాను, థ్యాంక్స్ గివింగ్ గా చూశాను. అదేవిధంగా ఆ న్యూ ఇయర్ కి వెళ్ళడానికి ముందుగా ఒక థ్యాంక్స్ గివింగ్ అవును ఆ నోట్లో ప్రారంభిస్తే చాలా బాగుంటుంది. దేవుడు ఇంతవరకు చేసిన మేలులు అనేకము. ఇన్ని సంవత్సరాలు మనల్ని నడిపించాడు. ఆల్మోస్ట్ మనం ఒక 50 క్రాస్ చేశాం కదా. సో ఇన్ని సంవత్సరాలు మనల్ని దేవుడు నడిపించాడు. అవును. ఈ రోజు ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సరేనండి అన్నీ మంచిదే, న్యూ ఇయర్కి వచ్చేసాం, ఒక పర్టికులర్ వాక్యాన్ని పట్టుకుని పరిగెత్తాలి, అదేమంటే ఒక వాక్యాన్ని పట్టుకుని వెళ్ళాలి, అన్నీ రైట్, సంతోషంగా చెప్తున్నారు, నేను పరిగెత్తాలి కదా అనే వారి కోసం ఏం చెప్పాలి? సాధారణంగా ఈ న్యూ ఇయర్ లో 2 కార్యాలు ప్రజలు ఫోకస్ చేయనారంభించారు. ఒకటొచ్చి ప్రాఫెసీ, ఈ సంవత్సరం ఏం జరుగుతుంది, మీరు అడగకపోయినా జరుగుతుంది. అవునా? సో అడిగి ఏం చేయబోతాం. అవును. రెండవది, మనకేం జరుగుతుందో చెప్తే మీరు ఒప్పుకుంటారా? ఈ సంవత్సరంలో మీకు ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్తే మీరు ఒప్పుకుంటారా? అప్పటికీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈ సంవత్సరం ఏం బ్లెస్సింగ్ దొరుకుతుంది, అదే మన ఎక్స్పెక్టేషన్. సంతోషకరమైన విషయాన్ని చెప్పాలి, అంతే కదా. సో అటువంటిదిగా అలవాటయ్యా ఎదురు చూస్తున్నా. రెండవది, ఈ 1వ తారీఖు అయితే ఒక వాగ్దానము అనేటువంటిది ఉంది కదా. నిజానికి అది డైలీ రావాలి. డైలీను. ఇంకొకటి నేనెప్పుడు అనుకుంటాను, దేవుని సన్నిధిలో ఈ వాగ్దానాలు పొందుకోవాలనుకుంటారు, అడిగిన వెంటనే ఆయన వర్డ్ని ఇస్తున్నాడు. కొన్ని పరిస్థితుల్లో మీరు వెళ్ళి అలా కూర్చున్నప్పుడు ఒక వర్డ్ ఇస్తాడు చూడండి, అది న్యూ ఇయర్ గా ఉండదు, న్యూ మంత్ గా ఉండదు. అవును. ఎప్పుడు అడుగుతామో అప్పుడు ఇచ్చేస్తాడు. అవునా? అప్పుడు దేవుడు న్యూ ఇయర్ కి వెయిట్ చేయడం అనేది కాదు. అవును. ఆయన అనుదినం మాట్లాడుతున్నాడు. రెడీ. ఆయన ఎప్పుడు సమీపంగా ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడటానికి రెడీగా ఉన్నాడు. మనమే ఆ న్యూ ఇయర్ ని ఫిక్స్ చేసుకుంటున్నాం. ఈ రోజే దేవుడు నాకు వాగ్దానాన్ని ఇస్తాడు అనేటువంటిది ఒక యాంగిల్ నేను చెప్పేటువంటిది. అవును. అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, నాకు కూడా ఒక 25 ఏళ్ల క్రితం ఈ న్యూ ఇయర్ ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ గా ఉండింది. ఎందుకంటే అప్పుడు నేను పాలనే తాగేవాడిగా ఉండాను. పౌలు చెప్తాడు, మీరు పసిపిల్లలై ఉన్నారు. అప్పుడు ఆ కాలంలో నాకు అది ఏమై ఉండింది, అవసరమై ఉండింది. అవును. సో ఇది మనం కొరతగా చెప్పే కంటే ఎలా చూస్తున్నానంటే, కొరత చెప్పే కంటే ఆత్మీయ రీతిలో ఎదిగి వచ్చేయండి, అప్పుడు మీకు ఇవి అవసరపడవు. 1వ తారీఖున వాగ్దానము, ప్రవచనము ఇవన్నీ అవసరపడదు. అలా ఎదిగేంత వరకు ఇదే అవసరపడుతుంది. కానీ కొన్ని సంఘాలు, కొంతమంది సేవకులు
వీరిని ఇలాగే ఉంచుకోవాలనుకుంటున్నారు. ఉమ్, విశ్వాసులుగా ఈ 1వ తేదీ వాగ్దానము ఆ సంవత్సరానికైంది. అయితే అది పిల్లలకి అవసరం. వారిని అలా పెంచి వారిని అటువంటి ఒక ఎక్స్పెక్టేషన్లోకి వెళ్లకుండా, నాకు న్యూ ఇయర్ అనే కాన్సెప్టే లేదు. ఎందుకంటే బైబిల్లోనే 2 క్యాలెండర్స్ ఉన్నాయి. ఉమ్, ఆదం మొదలుకొని ఇశ్రాయేలీయులు విడుదలయ్యేంత వరకు ఒక క్యాలెండర్. ఇశ్రాయేలీయులు విడుదలైనప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఇది ఒక క్యాలెండర్ కదండి. ఇంకొక క్యాలెండర్ ఉంది. నోవహు జలప్రళయం అనంతరం బయటకు వచ్చినప్పుడు చూడండి, మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున రీసెట్ చేస్తున్నాడు. రీసెట్ చేశాడు. అదొక క్యాలెండర్ గా ఉంది. అవును. ఇప్పుడు మనం ఏ క్యాలెండర్ని చూస్తూ ఉన్నామనేది మనకి తెలియదు. ఉమ్, ఇది చాలక ఇప్పుడు మనం ఫాలో చేసేది గ్రెగోరియన్ క్యాలెండర్ అవును. కదా. ఇది 10th సెంచరీలోనే వచ్చింది. సో నేనేం చెప్తున్నా, ఈ క్యాలెండరు వీటి న్యూ ఇయర్స్ ను ఇది మాకు ఒక చిన్న సంతోషంగా ఉంది. న్యూ ఇయర్ ఓకే, రైట్, ఫ్యాక్ట్, అది మీ ఇష్టం. ఒక జ్ఞానపూర్వకంగా మీరు యోచించినట్లయితే ఈ న్యూ ఇయర్కి ఇంపార్టెన్సా ఆ ఒక రోజైనా అంటే, కొందరేం చెప్తారంటే ఏదో సంవత్సరంలో ఒక రోజు, ఆ రోజు సంతోషంగా ఉండిపోదాం, అదెందుకు చెడుపుతారు అంటారు. మీ ఇష్టం. అయితే కానీ మీరు కొంత ఆత్మీయ పరిపక్వతకు రావాలంటున్నా. వచ్చినప్పుడు ఇది పెద్ద విషయంగానే ఉండదు. న్యూ ఇయర్ రోజే వాగ్దానము అనేటువంటి దానిపైన ఉండదు. ఇప్పుడు యాక్చువల్గా మనం డిస్కస్ చేసేది చెప్తున్నా, ఇది దాటి మనకి దేవుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆయా పరిస్థితుల్లో కొన్ని కార్యాలు ఇస్తున్నాడు. మీరు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని మీరే చదవండి, బాగుంటుంది. అది మరి మలాకీలో ఒక వ్యత్యాసమైన ఒక టర్నింగ్ పాయింట్. ఎందుకంటే మలాకీ అనేది చివరి పుస్తకం, ఓల్డ్ టెస్ట్మెంట్. అది కాకుండా మలాకీ పుస్తకం తర్వాత ఒక సైలెంట్ పీరియడ్ ఉంది, న్యూ టెస్ట్మెంట్. అవును. ఆ తర్వాత ఒక నూతన ఎరా న్యూ వస్తుంది. ఇయర్. అక్కడ న్యూ ఇయర్ అక్కడ న్యూ ఇయర్ వస్తుంది. సో ఈ ఓల్డ్ ఇయర్ ముగిసి న్యూ ఇయర్ వస్తుంది. అదే అప్పుడు ఓల్డ్ అండ్ న్యూ వచ్చినప్పుడు మధ్యలో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా యునిక్ గా ఉంది. మలాకీ 3:18 గమనిస్తే చాలా వ్యత్యాసంగా ఉంది. తెలుగులో మీరు చెప్పండి. అప్పుడు నీతిగల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందురు. అవును, ఇద్దరి మధ్య తేడాను చెప్తున్నాడు. ఇది మీరు ఒక ఖండం చేస్తున్నాడు అనేలాగా తీసుకోవచ్చు, అవును. లేక బ్లెస్సింగ్ గా కూడా మీరు తీసుకోవచ్చు. ఎలా ఉందో ఇది చూడండి. మీరు తీసుకునే దానిలో అంటే మీరు ఏ ప్యాటర్న్ లో ఉన్నారో దానిని బేస్ చేసే. నేనెప్పుడు చెప్తాను, ఒక స్కూల్లో టైం టేబుల్ అనేది ఉంటుంది. అవును, చదవని వానికి ఎగ్జామ్ టైం టేబుల్ అనౌన్స్ చేస్తే చదవని వానికి అది శాపంగా ఉంటుంది. అవును. ఏంట్రా అంతలోనే ఎగ్జామ్ వచ్చింది. అవును. బాగా చదివి ప్రిపేర్ అయిన వానికి అది ఆశీర్వాదంగా ఉంటుంది. అవును. ఎందుకంటే ఆ పై మరో లెవెల్కి వెళ్తున్నట్టు అదే విధంగా ఈ వాక్యము 2 కార్యాలను చేస్తుంది. ఒకటొచ్చి అప్పుడు నీతిగల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఇది ఎవరిని గూర్చి అయి ఉంటుందంటే, ఆ దుర్మార్గులు, ఆ సేవ చేయని కేటగిరీ ఉంటది కదా, వారికి ఇది ఎలాగుంటదంటే, దేవుడేం చెప్తున్నాడు, అప్పుడు మనల్ని ఈ సంవత్సరం అలా చేస్తాడా అని వీళ్ళు యోచిస్తారు. అదే సమయంలో నిజాయితీగా ఉండే నీతిమంతుడు ఉంటాడు కదా, నిజంగా సేవ జరిగించేవాడు ఉంటాడు కదా, ఈ నీతిమంతుడికి సేవ చేసేవానికి ఏంటి డిఫరెన్స్ అని చూస్తున్నప్పుడు తెలిసిన విషయమే అందరికీ. దేవుని రక్తము చేత కడుగుబడినవాడు, యేసుక్రీస్తు రక్తం చేత కడుగుబడిన వానికి నీతిమంతుడని బైబిల్లో ఉంది. అప్పుడు ఆ నీతిమంతునికి, క్రీస్తు రక్తము చేత కడుగుబడిన వానికి, కడుగబడని వానికి ఉన్న డిఫరెన్స్. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి, అంగీకరించని వారికి ఉన్న డిఫరెన్స్. ఇంకా చెప్పాలంటే ఆ దేవుని పిల్లలకి, లోకస్తులకు ఉన్న డిఫరెన్స్. ఇది దేవుడేం చేస్తాడు చూపిస్తాడు. ఫస్ట్ వరల్డ్లీ. ఇది దేన్ని సూచిస్తుందని అడిగితే, ఎప్పుడు దేవునికి ఒక అలవాటు ఉంది. ఐగుప్తులో ఒక తెగులొస్తుంది, మోషకాలంలో మీకు తెలుసు. చక్కగా డిఫరెన్షియేట్ చేసి చూపిస్తాడు దేవుడు అక్కడ. ఐగుప్తుకి ఇశ్రాయేలీలకున్న డిఫరెన్స్ అక్కడ చూపిస్తాడు. ఈ వాక్యాధారంగా మీరు లోనికి వెళితే ఇశ్రాయేల్లో ఒక గొప్ప కరువు వస్తుంది. ఆ కరువులో మీరు చూసినట్లయితే ఆ ఏలియా ఉన్న ఇంటికి, ఏలియా వెళ్ళని ఇంటికి డిఫరెన్స్ చూపిస్తాడు. అవునా? అప్పుడు ఈ డిఫరెన్స్ చూపించేది దేవుడెప్పుడు ఇష్టపడతాడు. అప్పుడే నేను దేవుడు అనేది ఆయన నిరూపిస్తాడు. ఆయన చాలా వైరాగ్యంగా ఉన్నాడు. నా పిల్లలు, నేను వారి దేవుణ్ణి, అది మీరు చూడండి. మీరు నన్ను వెదకలేదు కదా. దీనికి మధ్య డిఫరెన్స్ చూడండి. నాకు మరొకటి ఈ వాక్యం చెప్తున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. మందసపు పెట్టే ఉంటది, టాబర్నకల్. ఇది ఫిలిస్తీన్ల పాలెంలోనికి తీసుకెళ్తారు. వారి పాలెంలో ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఆ పెట్టి వ్యాధి కలుగు చేస్తుంది. అదే పెట్టి అట్లే ఇశ్రాయేలు పాలెంలోకి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు బ్లెస్సింగ్ తెస్తుంది. అవును, ఓబేదది ఇంట్లోకి బ్లెస్సింగ్ ఎక్కడ ఉంచారో అది ముఖ్యం. అవును, దేవుణ్ణి ఎక్కడ ఉంచామో అదే ఉంది కదా. ఆ డిఫరెన్స్ చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కదా. అవును, దేవుని పిల్లలకు కాని వారికిని పలు సమయాల్లో మనల్ని చూస్తున్నప్పుడు ఒక తెగవారికి కోపం వస్తుంది, లేక ఒక చికాకు వస్తుంది. ఏంటి వీళ్ళు మాత్రమే ఆశీర్వాదంగా ఉన్నారు? మీరు ఒక సాధారణంగా ఒక ఇల్లు అనేది కట్టారనుకోండి, మీరేం చేస్తారు? రిలేటివ్స్ అందరినీ కూడా పిలిచి, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఒక హౌస్ వార్మింగ్ చేస్తారు. ఇదెందుకు మీరు చేస్తున్నారని అడిగితే, వారొచ్చి మనల్ని బ్లెస్ చేస్తారని. ఎంతమంది బ్లెస్ చేస్తారని అనుకుంటున్నారు?
కదా కట్టాడురా. ఎలా కట్టుంటాడు? ఇతనికి మాత్రం ఎలా ఇంత డబ్బు వచ్చింది? ఏదో చేస్తున్నాడు, తినక సంపాదిస్తే అవుతుందా? వారి యొక్క థాటే మిమ్మల్ని గూర్చి మీరు బ్లెస్సింగ్గా ఉండడం ఇష్టం లేదు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? బ్లెస్సింగ్ ఉంచి చూపిస్తున్నాడు. నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడే కొద్దీ. మీరు చూడండి, దావీదును గూర్చి సౌలు ఈర్ష్యను పెంచుకునే కొద్దీ దావీదును దేవుడు వృద్ధి చేస్తున్నాడు. అవును, ఎందుకు అతను ఏం చేయలేదు. నేచురల్ గా దావీదు చేసేది సౌలుకి ఫెయిత్ఫుల్ గానే ఉన్నాడు. ఫెయిత్ఫుల్ గా ఉంటాడు, సౌలుకి అవసరమైన పనులు చేస్తాడు, చంపే అవకాశం వస్తే చంపడు. ఇంకా చెప్పాలంటే సౌలుకి దావీదు నుంచి మనం ఒక గాడ్స్ వాక్ ఉంది, అది సెన్స్ చేయలేదు. అదే వ్యత్యాసంగా ఉంది. ఇంకొక పెద్ద విషయం ఏంటి? దేవుడు దావీదుతో ఉన్నాడని సౌలుకు తెలుసు, అన్నీ ఉంటాయి. కానీ ఒక చిన్న లైట్ గా బర్నింగ్ అనేది ఒక హ్యూమన్ ఎలిమెంట్ ఉంది. ఆ ఈర్ష్య ఉంటూ ఉంటది. ఎలా వీడు ఎదుగుతున్నాడు, ఎంత ఆశీర్వాదంగా ఉన్నాడు. అది ఇదొచ్చి ఈ రోజు ఉండే మీడియా కాలంలో ఇలా చెప్పొచ్చు. ఇప్పుడు మంచి సేవకుడు ఒక పాట ఒక సోషల్ మీడియాలో ఒక 1-2 మిలియన్ వ్యూస్ అయితే, ఇంకొక పాడే ఆయనకి ఎందుకు ఇతని పాటికి ఇంత, ఎందుకు ఇతని పాట 5 మిలియన్ వెళ్తుంది వెళ్ళని. ఏంటి ఇప్పుడు? దేవుడు ఒకరికి వినిపిస్తున్నాడు, వింటున్నారు కదా, అతను పైకి వస్తున్నాడు. ఎందుకు నా పాటకు అలా లేదు? నా పాట అంతకంటే మంచి పాట, ఎవరు వినడం లేదు, అందుకే వినడం లేదు. మీకు ఆ తలంపు ఉంది కదా, నా పాట మంచి పాట అతని పాట కంటే, మీ పాట మంచి పాట అని చెప్పండి, అతనికంటే మంచి పాట అని చెప్పద్దు. అతని పాటలో ఒక ఆకర్షణ ఇంకొకటి ఉంది, అది అర్థం చేసుకోవాలి. నా కాలం వచ్చేంత వరకు దేవుడు నన్ను ఇలాగే ఉంచుతాడు. నాకొక కాలం వస్తే దేవుడు నన్ను హెచ్చిస్తాడు. హెచ్చింపబడేంత వరకు బలిష్టమైన చేతి క్రింద ఉండు. నాకు అంతలోనే ఒక ఈర్ష్య అనేది వస్తుంది. ఓ, వాడు ఎలాగయ్యాడు? అలాగుంటున్నప్పుడు ఈ డిఫరెన్స్ ని దేవుడు కావాలని చూపిస్తున్నాడు. అంటే ఆయన దేవుడని నిరూపించాలి. ఇంకోవైపు ఇతడు నీతిమంతుడు గదా, అతడు చేసే ఎన్నో విధాలైన కార్యాలు ఇతడు చేయకుండా సాక్రిఫైస్ చేస్తున్నాడు కదా. కొంతమందిని చూస్తే అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. అవునా? అతడు నీతిమంతుడుగా ఉండి ఏదో సాక్రిఫైస్ చేస్తున్నాడు కదా. అలా ఇతడు అది చేయలేదు కదా. అప్పుడు తనకైనా రివార్డ్ ఇవ్వాలి కదా. అతను సాక్రిఫైస్ చేసింది ఇతనికి తెలీదు. ఎగ్జాక్ట్లీ. సో అయితే బ్లెస్సింగ్ మాత్రమే పైకి హెచ్చించబడిందే చూస్తున్నాడు కదా. ఇది వృద్ధి చెందుతున్న ప్రతి ఒక్కరికి జరుగుతున్న ఒక పాపం. అవును, పాపం. వారు ఏంటంటే, ఒక ఉదాహరణకి శుభవార్తే ఉంది. మీరేంత దూరానికి వచ్చారు కదా, ఈ రోజు వచ్చిన వారికి ఏం తెలుసు? అశ్వినికి ఏంటండి, నేను మీతో కూర్చొని మీ విషయాలన్నీ తెలుసుకున్నాను. మీరు ఒక కాలంలో ఎంత కష్టపడి అరిది చోట ఉండారు. ఒక స్థానం నుండే కదా పైకి వచ్చాము. అవును కదా. అలా పైకి వచ్చిన సేవకులందరికీ కూడా 70% ఫస్ట్ జనరేషన్ వారిని చూస్తే ఆ విధంగానే ఉండేది. చెప్పులరిగి నడిచిన వారే ఈరోజు కారులో వెళ్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకంటూ ఒక రివార్డ్ ఉంది కదా. దేవుడు ఏదో రూపాయిన ఇస్తున్నాడు. అది కూడా వీరి వల్ల ఓర్చుకోలేరు. చూసిన వెంటనే ఇతను ఎలాగున్నాడు, అతను ఎలాగున్నాడు. ఒక 10% తప్పుగా వృద్ధి చెంది పైకొచ్చారు. వాళ్ళ లెక్కలో వీళ్ళని అంటుకడతారు. వీళ్ళు అట్లాంటి వాళ్లే కాదు. దేవుడు ఆ నీతిమంతునికి వీళ్ళకి ఒక వ్యత్యాసాన్ని ఉంచాలనుకుంటున్నాడు. మనము ఒక బ్లెస్సింగ్ అని మీకు చెప్తున్నా, మనం నీతిమంతులుగా ఉంటే, ప్రభుకి నమ్మకంగా ఉంటే, నిశ్చయంగా ఒక వ్యత్యాసాన్ని ప్రభు తీసుకొస్తాడు, చూపిస్తాడు. ఇది అన్ని కాలాల్లోనూ ఉంది. మరి అహరోను అభిషేకం చేయబడినవాడే. ఇంకా చెప్పాలంటే అహరోను వలె ఘనత పొందినవాడు లేడని ఉంది. అయితే మోషేని నియమించుకున్నాడు. వీరిద్దరికి డిఫరెన్స్ ఉంది కదా. అహరోను మాట్లాడిన వెంటనే దేవుడు కోప్పడుతున్నాడు, నువ్వెలా మోషేను గురించి చెప్పొచ్చు? ఆ డిఫరెన్స్ చూపిస్తున్నాడు. రెండవది, నేను అదేమంటే మోసెస్ జాగ్రత్త అని వార్న్ చేస్తున్నాడు. అప్పుడు మీరు ఎంతగా దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు, అంతగా డిఫరెన్స్ చూపించే నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. మన కోసం ఆయన వైరాగ్యం చూపిస్తున్నాడు. అదొచ్చి తన బిడ్డలకి ఎప్పుడు దేవుడు చేస్తాడు. అది ఏ కాలఘట్టమైనా సరే. నేను చెప్తున్నాను, అదొచ్చి మనసాక్షి కాలం అంటారు. ఆదం నుండి నోవాహు ఆ కాలం వరకును, లేకపోతే నోవాహు నుండి యేసుక్రీస్తు వరకును ధర్మశాస్త్రము ఆ కాలం కానివ్వండి, లేక యేసుక్రీస్తు నుండి రాజులు ఇంతవరకును. నేను చెప్పేది ఈ కాలం వరకును, రోమ సామ్రాజ్యం నుండి. ఇప్పుడు డెమోక్రసీ ఏ కాలమైనా కానివ్వండి, తన బిడ్డలకి ఒక వ్యత్యాసాన్ని దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. ఆయన నేచర్ని మార్చుకోలేదు. ఆయన నిన్న నేడు నిరంతరం మారనివాడే. ఏ కాలంలోనైనా నీతిమంతుడు పరిపూర్ణ ఆశీర్వాదం పొందుతాడు. ఈ సంవత్సరం నేను చెప్తున్నా, న్యూ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు. మీకు చెప్పే మాట ఏంటంటే, మీరు నిజాయితీగా ఉన్నారంటే అన్ని సంవత్సరాలు మీకు బ్లెస్డ్ ఫుల్ ఇయర్సే. ఈ సంవత్సరమే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయాలని కాదు. నేను మా అమ్మని గుర్చి కూడా ఉన్నందువల్ల చెప్తున్నా. మా అమ్మని నేను గ్రహింపుకొచ్చి 4 సంవత్సరాల వయసు నుండి చూస్తున్నా. మా అమ్మ కష్టార్జితము, వారి యొక్క నిజాయితీ, వాళ్ళు డబ్బులు కూడా ఎవరైనా ఎక్స్ట్రా ఇస్తే తిరిగి ఇచ్చి వస్తారు. ఏంటంటే అప్పుడంతా 1-2 రూపాయలే, ఇదిగోండి 2 రూపాయలు అధికంగా ఉందంటారు. ఆ విధంగా ఎవరి డబ్బు కూడా కొందరు మా అమ్మ దగ్గర తెచ్చి, అప్పుడంతా ఈ బ్యాంక్ సిస్టమ్ అధికంగా ఉండేది కాదు. మా అమ్మ దగ్గర ఇచ్చిపెట్టి తర్వాత తీసుకుంటామంటారు. ఎప్పుడొచ్చి అడిగినా వారి చేతికి ఇచ్చేస్తారు.
ఆ విధంగా ఒక నిజాయితీ వారి దగ్గర ఉండింది కదా. వారి యొక్క ముగింపుని చూస్తున్న 81 ఏళ్లకి ప్రభులో నిద్రించారు. ఆ 81 సంవత్సరాల ప్రభు ఆమెను లేపి తీసుకొచ్చి ఎంతమందికి ఆశీర్వాదంగా ఉంచాడో చూశా. నమ్మకస్తులకు కాని వారికి ఖచ్చితమైన డిఫరెన్స్ దేవుడు చూపిస్తాడు. ఇప్పుడు ఇందులో రెండో పార్ట్ ఇదే ఎంతో డేంజర్ అయిన పార్ట్. మరోవైపు మరో కోణం అదేంటంటే, దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. తిరిగి కనుగొందురు అంటే ఈ మినిస్ట్రీ చేసేవారికి చేయని వారికి. ఇది సేవకులను సూచిస్తుంది. ఇప్పుడు విశ్వాసులను గురించి ఇంత మాట్లాడాం కదా, ఇప్పుడు మనము మినిస్ట్రీ చేస్తున్నాం కదా. ఇది ఒక విధమైన మినిస్ట్రీ కదా. అవును, అందులోనే మినిస్ట్రీలోనే 2 పార్ట్స్ ఉన్నాయి కదా. గాడ్స్ వర్క్ ఉంది, గాడ్స్ విల్ ఉంది. గాడ్స్ విల్ ఉంది, గాడ్స్ వర్క్ ఉంది. నేనెలా చెప్తానంటే గాడ్స్ పర్మిషన్, దేవుని యొక్క విల్ అని చెప్తాను. దేవుని అనుమతి, దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క అనుమతి అన్నది మీ కొరకు నా కొరకు ఆయన దిగి చేసేది. దేవుని చిత్తం అన్నది ఆయన చిత్తమును బట్టి మన ద్వారా చేసేది. రెండు ఉన్నాయి. టాబర్నకల్ వచ్చి గాడ్స్ విల్, మోషేని పిలిచి చెప్తాడు ఇది కట్టు అని చెప్తాడు. అవును. అయితే టెంపుల్ వచ్చి గాడ్స్ విల్ కాదు, గాడ్స్ పర్మిషన్. దావీదు అడిగాడు, నేను మందిరాన్ని అడగలేదు అయినా నువ్వు అడిగావు, సరి కట్టు అని అంటాడు. ఆ టెంపుల్లో ప్రాబ్లమ్స్ అనేది కొంచెం ఉంటూనే ఉంటుంది ఈనాటి వరకు. సో ఆ విధంగా పరిచర్య చేయడంలో ఈ విధమైన పరిచర్య, ఇక్కడ ఎటువంటి పరిచర్య చేస్తున్నారనేది చెప్పలా. అయితే పరిచర్య ఖచ్చితంగా చేయాలని చెప్తుంది. ఓకే, పరిచర్య చేసేవారికి చేయని వారికిని. చివరి కాలంలో ఇప్పుడు ప్రజల దగ్గర ఉండాల్సిన ముఖ్యమైన స్వభావములో ఒకటి ది నీడ్ టు డూ మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీలో ఏది మినిస్ట్రీ అని చూసినట్లయితే వెంటనే అందరూ అట్లాగా మేమన్నీ వదిలి ఫుల్ టైమ్గా వచ్చి దేవునికి సువార్తికులు పాస్టర్ కాదు. మీరు ఇప్పుడే మినిస్ట్రీ చేయొచ్చు, ఇప్పుడే మీరున్న స్థితిలో మినిస్ట్రీ చేయొచ్చు. చూడండి, ఆ అఖిల ప్రిస్కిల ఇంటికి పౌలు వెళ్తున్నాడు. అవునా? దాదాపు 1.5 సంవత్సరం ఉంటున్నాడు. వారు చేసిన ఆ కాలానికి పేరేంటి? మినిస్ట్రీ. దట్స్ ఏ మినిస్ట్రీ. ఎంత గొప్ప మినిస్ట్రీ. 1.5 ఏడాది చేయకపోతే వీరు రెడీ చేసి మరోవైపు వెళ్తున్నారు. బయలుదేరి ఇక ఎఫెస్కి వెళ్తాడు కదా. 13 పుస్తకాలు న్యూ టెస్ట్మెంట్ లో రాశాడు. ఈయన ఒక గృహంలో ఉండనిచ్చి ఒకరికి 1.5 సంవత్సరం భోజనం పెడతారా మీరు? కదా. పౌలు పనిచేశాడు, అది వేరే విషయం. ఆయన గిల్టీ. అయ్యో నేను ఊరికనే కూర్చుని తింటున్నానే, నేను ఎవరికి కూడా భారంగా ఉండకూడదని ఆ పని చేస్తున్నాడు. అది ఆయన యొక్క విషయం. అయితే ఒక మనిషిని అంగీకరించి 1.5 సంవత్సరం ఆ దైవ సేవకుని పరామర్శించి, ఇప్పుడు అందులో చూడండి మిగతా వారికిని అఖిల ప్రిస్కిల వారికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి అఖిల ప్రిస్కిల వారిని తీసుకోండి. ఒక చిన్న ఉదాహరణ, ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. వీళ్ళు ఎవరని అడిగితే లిటరలీ దే ఆర్ ఫ్యూజిటివ్స్, అజ్ఞాతంలో ఉన్నవారు. క్లౌది చక్రవర్తి ఏం చేశాడు? అందరూ రోమ్ను వదిలి వెళ్ళండి అని చెప్పిన వెంటనే యాక్చువల్గా వీళ్ళు గ్రీక్, వీళ్ళేం చేస్తున్నారు? వెళుతున్నారు. అఖిల్ అనేది వచ్చి ఒక గ్రీక్ పేరు. సరే వెళుతున్నారు, వెళ్ళి బస చేస్తున్నారు. అలా అక్కడ ఉంటున్నప్పుడు ఈయనే చేస్తున్నాడు, వాళ్ళింట ఉంటున్నాడు. సరేనా? ఫస్ట్ ఒక సాధారణమైన ఒక సేవకుణ్ణి వీళ్ళొక వ్యక్తిగా అంగీకరిస్తున్నారు. 1.5 సంవత్సరం తర్బీదవుతున్నారు, కూర్చుని ఇంట్లో చదువుతున్నారు, లెర్న్ చేస్తున్నారు. మిగతా 1.5 సంవత్సరాలు పౌలు ఏం చేస్తున్నాడు? బయలుదేరి ఎఫెస్కి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా వెళ్తారు, ఎక్కిపోయారు కూడా మినిస్ట్రీ కంటూ వెళ్ళిపోయారు. అంతకంటే పెద్ద విషయం, అక్కడికి వెళ్ళిన వెంటనే పౌలు వారిని వదిలేశాడు. వారిని వదిలి పౌలు మరొక ఊరికి వెళ్ళాడు. ఆయన నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు వీళ్ళు లేదు పౌల్, మేము నీతోనే ఉంటాం, మాకింకేం తెలీదని చెప్పలా. వారా ఊర్లో ఉన్నారు. ఎందుకు ఆ ఊర్లో ఉన్నారన్నందుకు వెనుక రీజన్ ఉంది. మీరు తిరిగి తర్వాత చూస్తే అక్కడికి అపోల్లో వస్తాడు. అపోల్లో మినిస్ట్రీకి వస్తున్నాడు. అతను ఒక గ్రీక్ వాడే. హీ వాజ్ ఆల్సో వెరీ గుడ్ స్పీకర్, వెరీ గుడ్ టీచర్. పాండిత్యంలో సాధారణమైనవాడు కాదు. ఆయన వచ్చిన వెంటనే అఖిల ప్రిస్కిల ఏం చేస్తున్నారు? ఇంటికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లి దేవుని యొక్క మార్గాన్ని స్పష్టంగా దాన్ని వివరించి చెప్పి, నౌ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్, ఇది చూడు నువ్వు మాట్లాడేది కరెక్టే, కానీ ఇలా ఉంది, ఈ విధంగా ఉంది. ఇది వీరు ఎక్కడ చదివారు? అక్కడే పౌలు దగ్గర చదివారు. పౌలు దగ్గర చదువుకున్నారు. మరో చోటుకి ట్రావెల్ అయ్యారు. పౌలు వెళ్ళిపోయాడు, వీళ్ళు అక్కడ స్టే చేశారు. ఇప్పుడు ఆ చోటుకి అపోల్లో వస్తున్నాడు. అంటే ఏంటి అర్థం? ఒక చోట చదువుకునే కాలం ఉంది, పరిచర్య కాలం ఉంది, పరిచారకుని తయారు చేసే కాలం ఉంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అఖిల ప్రిస్కిల దగ్గర చూడొచ్చు. ఇది ఒక్కొక్క విశ్వాసి చేయాలి కదా. ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరం చాలా మంది లేవాలి. ఎగ్జాక్ట్లీ, లేవాలి. ఈరోజు రిసీవ్ చేసుకోవడం మాత్రమే కాదు, మీ ఎండ్లను మొదట దేవునికి తెరిచి ఇవ్వచ్చు. మీరు పెద్ద మినిస్ట్రీ చేయక్కల మీ ఇంట్లో మీ చర్చిలో ఉండే సేవకుల్ని, పాస్టరో అసిస్టెంట్ పాస్టర్నో పిలిచి ఒక కాటేజ్ ప్రేయర్ని మీరు అక్కడ జరిపించవచ్చు. మీ వల్ల కుదిరినంత చేయొచ్చు కదా. దేవుడేం చేస్తున్నాడు?
నీ వల్ల కుదరంది చేయమని చెప్పలా. సాధ్యమైంది సాధ్యమైంది. చెయ్యి. సాధ్యమైనంత వరకు పూర్తి బలముతో పూర్తి మనసుతో అవును. చేయమని చెప్తున్నాడు. ఈ చేసే ప్రజలకి చేయని ప్రజలకి వ్యత్యాసాన్ని దేవుడు చూపిస్తాడు. వ్యత్యాసాన్ని ఆయన చూపిస్తాడు. ఆయనే చూపిస్తాడు. అది అంటే నేనేం చెప్తున్నాను, చేసేవాళ్ళొచ్చి అందరికంటికి ముందు తక్కువవానిగా కనపడతాడు ఇక్కడ, కాని ఆయన దృష్టికి పెదవానిగా కనపడతాడు. మీరు చూడండి, మోషే వచ్చి ఫరో కుమార్తె కుమారుడు అని అవును. ఉంటుంది, అది వదిలి పరిచర్యకొస్తాడు. ఇప్పుడు లోక దృష్టిలో మోషే ఎలాగుంటాడు? లోకమైతే ఏంటి ఇవన్నీ విడిచిపెట్టి బ్రతుకులేని ఏంటి వెర్రివాడవా నువ్వు? అంతటి రాజభవనాన్ని వదిలి అవును. ఆ మట్టిని ఇక్కడికి మట్టిని వచ్చాడే. తొక్కడానికి వచ్చావా? ఆ. ఆ దేవుని యొక్క ప్రజలతో శ్రమను అనుభవించడానికి తెలుసుకున్నాడు. ఇక్కడికొచ్చేసావా అనేది అనుకుంటారు. దేవుడు అతని గూర్చి చెప్తున్న మాట, అతని వంటి వాడు ఈ భూమిలో లేడట. ఆయన వేరే యాంగిల్లో అతను చూస్తున్నాడు. వేరే యాంగిల్లో చూస్తున్నాడు. అప్పుడు మినిస్ట్రీ కోసం ఒకరు తాను సఫర్ అవుతున్నాడు, సాక్రిఫైస్ చేసుకుంటున్నాడు, లేక కొంత దీన్ని వదులుకుంటున్నాడు అని చెప్తున్నప్పుడు లోకానికి అది వెర్రితనంగా ఉంటుంది. మీరు దేవుని కొరకు ఏది చేసినా గాని, నేను ఈ మినిస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను చెప్పి అంగీకరించిన వారు 2-3 అంతే, 2కి పైగా లేరు. సరి దేవుడు చెప్పాడా మినిస్ట్రీకి వచ్చావా అని చెప్పింది 2-3. అధిక శాతం ఒక 98% నన్ను తిట్టారు. తెలుసుకున్న వారందరూ చెప్పారు, ఎందుకు లండన్లోని జీవితాన్ని వదిలి ఎవరైనా వస్తారా? పిచ్చోళ్లా చేస్తున్నావే. కొందరు నాతో చెప్పిన మాట, నువ్వు తిరిగి వెళ్ళిపో అని చెప్పారు. అప్పుడు అది నా దృష్టిలో అది ఎలాగుండాలి? అయ్యో అందరూ అలా చెప్తున్నారు అని నేను కూడా Advice చూశాను. చేయాలి. ఒక డిప్రెషన్ వస్తుండింది. అయితే దేవుని దృష్టిలో ఎలాగుండిందంటే వేరే విధంగా ఉండింది. దేవుడేం చెప్తున్నాడు, నువ్వు కొనసాగించు, నేను నీతో కూడా ఉన్నా. ఒక 11 నెలలు ఏమీ లేదు. ఆ తర్వాత దేవుడు నన్ను ఉపయోగించాడు. ఎందుకు చెప్తున్నా, సేవ చేసే వానికి సేవ చేయని వానికి ఉన్న వ్యత్యాసాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు. ఇంకా చెప్పాలంటే స్టాండ్ తీసేవారికి స్టాండ్ తీయని వారికి తీసుకోనని వారికి. నేను ఈ రోజు ఇక్కడికొచ్చి కూర్చుని మాట్లాడుతున్నా, శుభవార్త టీవీకి వచ్చి కూర్చున్నానంటే ఇది ఆ రోజు దేవుడు ఆయన చెప్పి లోబడిన దానికైన డిఫరెన్స్ని ఆయన చూపిస్తున్నాడు. ఆ రోజు రాలేదని పనిచేస్తుంటే కన్ఫర్మ్గా నేను ఒక ఇల్లును కట్టుకునుంటా, ఆ లోకానుసారమైన వసతులు, ఆ కుటుంబాన్ని చూసుకునేవాళ్ళం. ఓకే, ఎందుకంటే దేవుడు కూడా ఉన్నాడు. దేవుని ఎరుగని వాణ్ణి కాదు. అప్పుడు అవును. ఇదెందుకు చెప్తున్నానంటే, నేనున్న చోటనే అన్ని విధాలైన కార్యాలు ఉచితంగా దొరికే కాలం. కాని అక్కడే దేవుడు ఏది కూడా మితిమీరకుండా భద్రంగా కాపాడే ఇండియాకి తీసుకొచ్చాడు. అప్పుడు ఇక్కడికొచ్చినప్పుడు ఈ స్థలంలో ఈ డిఫరెన్స్ ని చూపించడానికి నేనక్కడ పనిచేస్తుంటేనే దేవుడు నన్ను బాగా ఆశీర్వదించేవాడు. బట్ సేవ చేసేవానికి సేవ చేయని వానికి ఆ రోజు నేను రాకపోయుంటే ఒకే ఒక కుటుంబం, నా కుటుంబం మంచి విధంగానే ఉండేది. మరో మాట లేదు, నా సంతతి బాగా ఉండుండొచ్చు, తెలీదు. నా పిల్లలు సద్వినియోగం చేసుకుంటారో లేదో అది నాకు తెలీదు. అయితే ఒకటి మాత్రం నిశ్చయం, సేవకి రావడం వల్ల దేవుడు ఖచ్చితంగా వ్యత్యాసాన్ని చూపించాడు. నేను చాలా సంతోషంగా చెప్పే విషయం ఏంటంటే, అది సాక్ష్యంగా కూడా చెప్తా. నేనెప్పుడు అనుకుంటా, ప్రభువా, ఒకే ఒక ఆత్మనైనా నేను పరలోకానికి ఏం చేయాలి? తీసుకెళ్ళాలి. ఒట్టి చేతులతో రాకూడదు అని నేను ఎప్పుడూ అనుకుంటాను. ఒక్క ఆత్మైనా రావాలి. తర్వాత 30 ఆత్మలను ప్రార్థించా, ప్రభువా నేను ఒక 30 మందినైనా సంపాదించాలి. అది లైఫ్లో అది నా యొక్క భారం. అప్పుడు నేనొక మీటింగ్ కోసం ఈరోడ్కి వెళ్ళాను. ఈరోడ్లో మీటింగ్ ముగించి ఒక మంచిగా 1000-1200 మంది క్రౌడ్ అది. సో ఆ క్రౌడ్ మధ్యలో నుండి వేగంగా వెళుతున్నా, బండిలో ఎక్కి వెళదామని వస్తున్నప్పుడు ఒక యవన బిడ్డ వచ్చి ఒక నిమిషం అని అంటూ ఉంది. కూటం మధ్యలో ఆగితే అందరూ చుట్టుముడతారు కదా, ఏంటమ్మా చెప్పు, వెళ్ళాలి, ఒకే ఒక నిమిషం ఆగమంది. తను చెప్పింది, మీరు చెప్తారు కదా పరలోకానికి ఒకరినన్నా తీసుకెళ్లాలని, ధైర్యంగా వెళ్ళండి, నేనొస్తాను. మీ మూలంగా దేవుడు నన్ను రక్షణలోకి నడిపాడు, నేను ప్రభువులోనికి వచ్చాను, ప్రభు ఖచ్చితంగా పరలోకానికి తీసుకెళ్తాడు, ధైర్యంగా వెళ్ళండి అంకుల్ అని చెప్పింది. అది కూడా అది కూడా చెప్పనిస్తున్నాడు దేవుడు. ఆ రిజల్ట్ ఉంది కదా. అవును. అది వింటున్నప్పుడు మనం ఏ మినిస్ట్రీ చేస్తున్నాం, ఎలా సాధిస్తున్నాం అనేటువంటిది అక్కర్లేదు. పౌలు కంటే సాధించేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మన మట్టుకైతే ఇదే డిఫరెన్స్. హృదయంలో ఒక సంతోషం, ఒక వ్యక్తిని పరలోకానికి తెచ్చాం, రెడీ చేశాం అనేటువంటిది. ఈ విధంగా ప్రభు అన్ని డిఫరెన్సెస్ తెస్తున్నాడు, విశ్వాసి నుండి పరిచారకుని వరకు. ఇది విశ్వాసులకు చెప్తున్నాం. సేవకులు నిజంగా సేవ చేసేవారికి సేవ చేయని వారికి ఎంత డిఫరెన్స్ చూపిస్తున్నాడు. అవును, ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించే వారికి ఈ డిఫరెన్స్ చూపిస్తాడు, బాగా చూపిస్తాడు. ఏంటంటే ఇది చివరి కాలం. 1 గంట పని చేసే స్థలానికి వచ్చాము. 10 గంటలు 11 గంటలు పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి జీతం ఉంది. అప్పుడు ఈ 1 గంట పనిచేసే 11th అవర్ మినిస్ట్రీ ఉంది కదా, ఈ 1 గంట పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి దేవుడు పెద్ద డిఫరెన్స్ చూపిస్తాడు. ఎందుకని అడిగినట్లయితే, మీరు కారు కొనడానికి షోరూంకి వెళితే మిమ్మల్ని ఆ కారు కొనుగోలు చేసే వ్యక్తి ఎవరై ఉంటారనుకుంటున్నారు?
యాక్చువల్గా సేల్స్ చేసే వ్యక్తి అతడే అతడే చెప్తాడు, మీ దగ్గరకు వచ్చి చూపిస్తాడు, అన్ని అన్ని చెప్పి చేస్తాడు. అతను కన్విన్స్ చేసే దాంట్లోనే కన్విన్స్ అవును, అవుతారు. అతను చాలా మాట్లాడతాడు. ఇక దాని పేరే కారులో లేని మార్కెటింగ్. విషయాలు కూడా చెప్తూ ఉంటాడు కదా, అంత మాట్లాడతాడు కదా. కారు తీసుకునేంత వరకు మనం నడిపిస్తున్నట్లే చూపిస్తాడు. యాక్చువల్గా ఆ కారుకి అతనికి సంబంధమే లేదు తెలుసా. ఇంకా చెప్పాలంటే అతని వద్ద ఆ కారు ఉందో లేదో తెలీదు. తెలియదు. ఆ కారు అతను మ్యానుఫ్యాక్చర్ చేయలేదు, అందులో ఉండే ఇంజిన్ కాన్సెప్ట్ చదివిందంతో సరి తయారు చేయలేదు, అవును, ఏది తెలియదు అవును. కదా. బట్ ఎవరిని నమ్మి కొంటున్నారు? అతను చెప్తున్నాడని కొంటాం. అతన్ని నమ్మే కదా అవును. కొంటున్నాం. అదేవిధంగానే దేవుని పనిలో చివరిగా ఒకరు వచ్చి పని చేస్తారు 11th హవర్. వీళ్ళందరూ నెలల లెక్కలో పనిచేస్తుంటారు కారు కోసం. మ్మ్. అతను చివరిగా 10 నిమిషాలు మీతో మాట్లాడతాడు, అరగంట మాట్లాడతాడు. కానీ అతడు మాట్లాడేదాన్ని బట్టే మీరు కొంటారా కొనరా అనేదే కాన్సెప్ట్. Correct. అవునా? అవును. ఆ విధంగా ఈ మినిస్ట్రీ 11th హవర్ లాస్ట్ అవర్ చేస్తున్న మినిస్ట్రీ చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. మీరు అది తోసి వేయడానికి లేదు. నేను కూడా చేయగలనా అని అడుగుతున్నారు. అవును. చేయగలరని చేయొచ్చు. చెప్పడానికి ఈ న్యూ ఇయర్. 11th హవర్ లో మీరు చేసే మినిస్ట్రీ ఉంది కదా, ఈ ఇయర్ లో మీరు చేసేటువంటిది మీరు చేయండి. గాడ్ విల్ మేక్ ద డిఫరెన్స్. మ్మ్. మీకు చేసేవానికి చేయని వానికి. నేనేం చేస్తాను? నా వల్ల ఏమవుతుంది? నన్ను పెట్టుకుని ఏం చేస్తారు? నాకేం లేదు, నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు ఉన్నావు కదా. నేను అట్లాగే చెప్తా, నేనున్నాను కదా, అవును, మాట్లాడగలను కదా, ప్రాణం ఉంది కదా. రాయగలవు కదా, ఏదో ఒకటి చేయగలవు కదా. దేవుని కోసం ఏదైనా గాని ఈ సంవత్సరాన్ని మీరు దేవునికి మాత్రం యూజ్ చేసినట్లయితే, ఎందుకంటే ఇక రానున్న ప్రతి సంవత్సరం ఇంపార్టెంట్. మ్మ్. ఒకవేళ దేవుని రాకడ ఈ సంవత్సరం అయితే, ఈ సంవత్సరం మీరు చేసే మినిస్ట్రీ వెరీ ఇంపార్టెంట్. మ్మ్. సో మరొకటి చెప్పాలంటే మనమే ఫినిషింగ్ వర్క్ అవును, మేలుకొని మెలకుగా ఉండి పలుకొని చేయాలి. అప్పుడు మనము వెరీ ఇంపార్టెంట్ అయిన స్థలానికి వచ్చాం. ఈ సంవత్సరం అందరూ ఎదురు చూసేది చెప్తున్నా, వారు ఆశీర్వాదంగా ఉండాలనుకుంటారు. ఆశీర్వాదం యొక్క ఫార్ములా ఇది. మ్మ్. మీరు దేవునికి మాత్రం నిజాయితీగా నీతిమంతులుగా ఉండి దేవుని ముందర ఆయన ఇచ్చేటువంటి ఏదైనా గాని చేయని ఆరంభించండి. దేవుడు ఖచ్చితంగా మీకు లోకానికి పెద్ద డిఫరెన్స్ని చూపిస్తాడు. ఈ ఒక్క వచనంతో ఈ సంవత్సరం అంతా వెళ్ళొచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే అంత డెప్త్ ఉంది ఈ అవును. ఒక్క లైన్లో. అది కాకుండా మెలాకీలో అయితే మరి ఒక లాస్ట్ చాప్టర్, కొత్త న్యూ టెస్టిమెంట్ వస్తుంది. చివరిగా చెప్పే మాటలు మనం ఈ న్యూ ఇయర్లో ఉన్నాం. ఈ మాటలు ప్రాఫిటిక్గా చాలామంది తీసుకుంటే ఎలా మారుతుందో చూడండి. ఖచ్చితంగా ఒకటి ముగిసి ఇంకొకటి ఆరంభమే స్థలంలోనే ఉంది. మ్మ్. సో గాడ్ విల్ గివ్ యూ ఏ న్యూ స్టార్ట్. మ్మ్. సరేనా? నేను తిరిగి చెప్తున్నాను, నేను న్యూ ఇయర్ ఆ కాన్సెప్ట్లోకే మాట్లాడాను. అవునవును. ఇది ఒక న్యూ స్టార్ట్గా, ఒక న్యూ బ్లెస్సింగ్గా దేవుడు చేయ శక్తిమంతుడై ఉన్నాడు. చాలా మంచిది బ్రదర్ జగన్. ఇప్పుడు నేను చెప్తున్నాను, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అగైన్, విష్ యూ ద సేమ్. ప్రేక్షకులకి హ్యాపీ న్యూ ఇయర్. తర్వాత ఈ వాక్యాన్ని బేస్గా ఉంచి డిఫరెన్షియేట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం పరిగెత్తితే ఆయన సిద్ధంగా అదే ఉన్నాడు. ఆశీర్వాదం ముందుకు అనిపిస్తుంది. వెళ్ళగలం. Thanks. చాలా Amen. సంతోషం. వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్.